తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ తరచూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నేత ఇంటిని కూల్చడంలో ఆయనే నేరుగా పాల్గొనటం, జేసీబీని తీసుకువెళ్ళి కూల్చేటువంటి ప్రయత్నం చేయటం. సో ఈ ఘటనకు సంబంధించి విమర్శలు వెల్లువెత్తడంతో అప్పట్లోనే చంద్రబాబు నాయుడు ఆయన్ని పిలిపించి ఇలాంటి విషయాల్లో తలదూర్చొద్దని, అధికారులు చూసుకుంటారని, నిబంధనలకు విరుద్ధంగా ఏమన్నా ఉంటే అది అధికారులే చర్యలు తీసుకుంటారు తప్ప మీరు నేరుగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఇలాంటి వాటిల్లో పాల్గొనవద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించడం జరిగింది. ఇప్పుడు మరొక అంశం తెర మీదకు వచ్చింది. చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావు మీద చేసినటువంటి వ్యాఖ్యల కారణంగా ఆయన భార్య కవిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, ఇవన్నీ తీవ్ర విమర్శలకు దారితీసినటువంటి నేపథ్యంలో అసలు కొలికిపూడి శ్రీనివాసరావు పనితీరు ఏ విధంగా ఉంది ఏంటి అనేటువంటి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించే టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం కాల్ సెంటర్ నుంచి తిరువూరు నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నేతలకు, అలాగే క్రింది స్థాయి కార్యకర్తలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా కాల్ సెంటర్ నుంచి కాల్స్ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా కాల్స్ చేసి వీళ్ళందరినీ వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లుగా సమాచారం. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పనితీరు ఏ విధంగా ఉంది, ఆయన అందరినీ కలుపుకుపోతున్నారా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా, ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారా లేదా, తెలుసుకున్న వాటిని ఏ మేరకు పరిష్కరిస్తున్నారు, అలాగే పార్టీకి నష్టం కలిగించేటువంటి చర్యలు ఏమైనా చేస్తున్నారా, ప్రజలకు నష్టం కలిగించేటువంటి చర్యలు ఏమైనా జరుగుతున్నాయా, ప్రజలకు అంతా మంచే జరుగుతుందా లేదా, ఇలాంటి ప్రతి అంశం మీద క్షుణ్ణంగా కాల్ సెంటర్ నుంచి కాల్ చేసినటువంటి వాళ్ళు వివరాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. వీటన్నింటికి సంబంధించి ఒక రిపోర్ట్ని తయారు చేసి చంద్రబాబుకి అందించబోతున్నారు అనేది ప్రస్తుతం మన వద్ద ఉన్నటువంటి సమాచారం. ఒకవేళ ఇదే కనుక జరిగితే, మరి ఒకవేళ ఆయన మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా వస్తే చంద్రబాబు ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారనేదే తెలియాల్సి ఉంది.